చనిపోయిన వారుగా ఉంటున్నారు. అందుకే దేవుని వాక్యములో రాయబడుతూ వచ్చింది, మరణము చూడక బ్రతుకునేవాడు నరుడెవడు, పాతాళము యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకుని గలవాడేవాడు. అయితే ప్రతి ఒక్క మానవుడు ఈ లోకములో పుడుతున్నాడు, జీవిస్తున్నాడు, చచ్చిపోతున్నాడు. మరి చచ్చి ఎక్కడికి పోతున్నది? ఏముంటుంది? పోయింది ఏమిటి? ఉన్నది ఏమిటి? ఒక్కసారి ఆలోచించారా? పోయింది ఆత్మ. చచ్చిపోయిండు అంటాము. ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత శరీరం, మన బాడీ ఇక్కడ ఉంటుంది. అయితే మనం చచ్చిపోయిన తర్వాత మనకు విలువ ఉండదు. వెంటనే మన తల్లిదండ్రులు, మన పిల్లలు, మన బంధువులు ఎవరైనా వెంటనే అంత్యక్రియలు చేయడానికి, సమాధి కార్యక్రమం చేయడానికి ముందు కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఎందుకు అంతగా ప్రేమిస్తున్నారంటే ఆయనలో జీవం లేదు, ఆయనలో ప్రాణం లేదు. కాబట్టి వెంటనే ఆ యొక్క దేహానికి, డెడ్ బాడీకి విలువ లేదు. అందుకే మానవుడు ఎక్కడికి పోతున్నాడు ఒకసారి ఆలోచించారా? అయితే దేవుని వాక్యములో విధంగా రాయబడుతూ వచ్చింది, పాపము వలన వచ్చు జీతం మరణం, అయితే దేవుని కృపావరం ప్రభు అయిన యేసుక్రీస్తునందు నిత్య జీవం. కాబట్టి ఈ పాపములో మరణిస్తే మానవునికి వచ్చే ఫలితం ఏంటంటే నిత్య నరకాగ్నిగుండం. పాపములో మరణించిన వారు నిత్య నరకాగ్నిగుండానికి, అగ్నిగుండానికి, పాతాళానికి వెళ్ళేవారుగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క మరణం నుంచి, ఈ పాతాళం నుంచి రక్షించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితమే మానవ శరీరాకారం ధరించుకొని కన్య మరియ గర్భాన జన్మించి ఆయన దేవుడైండు కూడా తన్ను తాను ఎంతగానో తగ్గించుకొని సర్వమానవాళి పాపముల కొరకై, ప్రతి ఒక్క మానవుడు పాపములో మరణిస్తున్నాడు, పాపములో జీవిస్తున్నాడు. కాబట్టి అలాంటి మరణం నుంచి తప్పించడానికి యేసు ప్రభువే సృష్టికర్త, దేవుడుగా ఉన్న దేవుడే ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల కొరకై యేసు ప్రభు వారు క్రయధనముగా తన ప్రాణం పెట్టడానికి వచ్చాడు. అంతేకాదండి, నశించిన దాన్ని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. పాపులను రక్షించడానికి యేసుక్రీస్తు ప్రభు వారి లోకానికి వచ్చాడు. కాబట్టి ప్రేమైన స్నేహితులారా, ఈ లోకంలో మనం కూడా పాపం పోవాలని ఎన్నో పుణ్య కార్యాలు, ధర్మదానాలు చేస్తున్నాం. అవి మంచి కార్యాలు అంటారు, కానీ పాపం ఏమాత్రం క్షమించబడదు సుమా. అయితే పాపము క్షమించబడాలంటే పరిశుద్ధ రక్తము చిందించబడాలి. అయితే గొడ్ల యొక్క, మేకల యొక్క రక్తం ద్వారా పాపం క్షమించబడదు. యేసు రక్తం ద్వారా. అది ఎలాంటి రక్తం అంటే పరిశుద్ధ రక్తం ద్వారానే మాత్రమే మానవునికి పాప క్షమాపణ కలుగుతుంది. కాబట్టి యేసు ప్రభువే ఈ లోకములో నీ కొరకు, నా కొరకు తన ప్రాణం పెట్టుటకు వచ్చాడు. తన ప్రాణం పెట్టుట ద్వారా మనకు పాపము నుండి క్షమాపణ, ఆయన ప్రాణం పెట్టుట ద్వారా మనకు నిత్య జీవం ఉంటుంది. మన ప్రాణం పెట్టుట ద్వారా మనం ఈ లోకంలో మరణిస్తే యుగయుగాలు దేవునితో పరలోక రాజ్యం, స్వర్గములో మనం ఉండేవారంగా ఉంటాం. ఒకవేళ నీవు కూడా నీ హృదయంలో పాపమును ఒప్పుకోకుండా నిర్లక్ష్యంగా నీవు ఈ లోకంలో మరణిస్తే కాదు, మరణిస్తారు. ప్రతి ఒక్క మానవుడు మరణించడానికి పుట్టాడు. కాబట్టి మరణించక ముందే నీ పాపములు, నీ హృదయంలో ఉన్న పాపములు, యేసు ప్రభువా నీవు నా కొరకు ఈ లోకానికి వచ్చావు, నా కొరకే సిలువలో రక్తం కాచావు, ఆ రక్తం ద్వారా నాకు పాప క్షమాపణ దయచే ప్రభువా అని నీవు క్షమాపణ వేడుకున్నట్లయితే నేడే అనుకూల సమయము. నీ పాపముల కొరకై, నీ చేతులతో కాళ్ళతో చేసిన పాపముల కొరకై యేసు ప్రభు వారి కాళ్ళలో, చేతులలో మేకులు కొట్టబడుతూ వచ్చినాయి. అంతేకాదు మన యొక్క తల ద్వారా, తలంపుల ద్వారా, మాటల ద్వారా, చూపుల ద్వారా చేసిన పాపం బట్టి ఆయన తలలో ముళ్ళకిరీటం పెట్టబడుతూ వచ్చింది. ఆయన హృదయములో బల్లెంతో పొడుస్తూ వచ్చినారు. చివరి రక్త బొట్టు చిందించే వరకు నీ కొరకు, నా కొరకు తన ప్రాణం పెట్టాడు. ఎవరైతే ప్రభునందు విశ్వాసం ఇస్తారో వారు రక్షించబడతారు. అలాగునే మీ కొరకై ప్రార్థన చేస్తాము. మీరు ఉన్న చోటనే యేసు ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించమని మీరు ఏకీభవించినట్లయితే మాతో మేము కూడా మీ కొరకై ప్రార్థన చేసి ముందుకు వెళ్తాం. ప్రేమగల రక్షకుడా, జీవాధిపతి యేసు రాజానికి స్తోత్రాలు. తండ్రి, మీరు ఈ లోకానికి ఎందుకు వచ్చారు, ఎలాగునో మా కొరకే మరణించారు, మా పాపముల కొరకై అని కొన్ని మాటలు వారికి చెప్తూ వచ్చినాం. చెప్పబడిన మాటలు దీవించండి. వారి హృదయాల్లో ప్రభువా పాపమును గురించి ఒప్పుదల దయచేయండి, నీతికి వారసులుగా చేయండి. ప్రభువా ఈ గ్రామస్తులందరినీ కాపాడండి, మంచి ఆరోగ్యం దయచేయమని, వారు చేస్తున్న పనులలో తోడుగా ఉండమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి పెడుతున్నాం తండ్రి, ఆమెన్. మా ప్రియమైన